హుషారుగా షికారు నన్ను విడిచి నీవు పోలేవులే. ఏమయ్యా ఏం చేస్తున్నారు ఇక్కడ? ఎక్సర్సైజా? కాదు, స్విమ్మింగ్ చేస్తున్నాను. స్విమ్మింగ్ పరగడుపులే జోకు లేకు. అవును నిన్ను ఎక్కడ చూశానబ్బా? బాబు చూశాను చూశారు కదా, రామేశ్వరంలో అది 1947 లో ఉప్పు సత్యాగ్రహం టైంలో మీరు గాంధీ గారు నేను అందరూ కలిసి క్రికెట్ ఆడుకున్నాం. అందరూ కలిసి సార్ మీరు చూశారు. మీరు అద్దంలో చూసుంటారండి. అద్దంలో చూసుంటాను. అద్దంలో చూస్తే నాకు నేను కనపడతాను కానీ రాజా ఎలా కనపడతాడు? ఏదో థింక్ చేయాల్సిన విషయం. హలో, అలా సింపుల్ గా థింక్ చేస్తే గుర్తు రాదు సార్. చాలా స్ట్రాంగ్ గా థింక్ చేయాలి. ఇంకా స్ట్రాంగ్ గా థింక్ చేయాలా? ఎలా? ఇలా జాగ్రత్త. నా పేరు ఆముదాల అసిరయ్య. నేను ఈ ఊరికి దంగేరు నుంచి వచ్చిన ఇన్స్పెక్టర్ని అని మీ అందరికీ అండర్స్టాండింగ్ అయిపోనాదని నాకు అండర్స్టాండింగ్ అయిపోనాది. నేను మామూలు ఇన్స్పెక్టర్ని కాను. కేడీలకు బేడీలు తగిలించి బీడీలతో కాల్చి కాల్చి బుద్ధి చెప్పడంలో చాలా పెద్ద పేరున్నవాణ్ణి. ఎముళ్ళాటోళ్లకు ముగుళ్ళాటోణ్ణి. మోకాల చిప్పల తీయించడంలో ప్రత్యేకమైన ట్రైనింగ్ అయిన వాణ్ణి. నేను అడిగిన ప్రతిదానికి మీరంతా ఎస్ అని సమాధానం చెప్పాలి. ఏమని సమాధానం చెప్పాలి? నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ని. ఎంత స్ట్రిక్ట్ ఆఫీసర్నో అంత ఎదవనాయాల్ని. సెటప్. దీనికి నో అని చెప్పాలి. నేను క్వశ్చన్లు అడుగుతాను, ఆన్సర్ టు ది క్వశ్చన్లో. ఈ స్టేషన్ అంతటికి సీనియర్ ఫెలో ఎవడు? హూ ఈజ్ సీనియర్ ఫెలో? నాకు ఈ ఊరి ఇస్త్రీ అంతా కావాలి. నేను అడిగే ఒక్కొక్క క్వశ్చన్కి సరిగా సమాధానం చెప్పు. ఈ ఊరంతటికి రిచ్ ఫెలో ఎవడు? శ్రీమాన్ సూర్యచంద్రరావు గారండి. ఈ ఊళ్ళో అతి మిక్కిలి మిక్కిలి పలుకుబడి గల వ్యక్తి ఎవడు? శ్రీమాన్ సూర్యచంద్రరావు గారండి. పోలీసు వాళ్ళకి యాలకు ఉపయోగపడి వాళ్ళని యాలకి ఉపయోగించుకునే బుర్ర వ్యక్తి ఎవడు? శ్రీమాన్ సూర్యచంద్రరావు గారండి. ఈ ఊళ్ళో పచ్చి ఎదవ కేడీనాయాలు ఎవడు? శ్రీమాన్ సూర్యచంద్రరావు గారండి. అన్నింటికీ ఆల్ ఇండియా రేడియోలో ఆడి పేరు గడగడగడగడ మోగిపోతుంటే ఆడేదో పెద్ద పొగరుపోతాయి ఉండాలని నా మెదడుకు ఐడియా వస్తా ఉండదు. పోలీసు వాళ్ళ దృష్టిలో పొగరబోతు అతను కాదండి, గోపి అని ఒక మునగాడు ఉన్నాడండి. వాడికి రెండు విద్యలు తెలుసండి. ఒకటి హార్మోని వాయించడం, రెండు హారి చేసిన వాళ్ళని ఎడలపెడా వాయించడం. అబ్బా భలే వాయిస్తాడండి. అంత మునగాడా? అయితే ఆ అవరాగాడ సంగతి త్వరలోనే చూసుకుంటాను. బాస్, ఎన్నాళ్ళు ఇలా కళ్ళగంతలతో ఉంటారు? ఎన్నాళ్ళైనా ఉంటానురా. నా డ్రీమ్ గర్ల్ వచ్చి విప్పే వరకు. ఆవిడ వస్తుందా? వస్తుంది, తప్పకుండా విప్పుతుందిరా. అప్పటిదాకా జాకీ లేని గుర్రంలాగా ఈ గంతలతో ఇలాగే ఉంటారా బాస్? గంతలు కళ్ళకు గాని మనస్సుకు కాదురా. నా మనసుతో నేను అన్నీ చూడగలను. ఇప్పుడు మీరేం చేస్తున్నారో నాకు అన్నీ తెలుసు. ఇప్పుడు నేను ఇవ్వబోయే ఆర్డర్స్ కోసం సిన్సియర్ గా వెయిట్ చేస్తున్నారు. బాస్ బాస్ రేయ్ బాస్, నువ్వు వెళ్ళి ఒక బెలూన్ తీసుకురా. ఎస్ బాస్. ఎందుకు బాస్? అది నీ నెత్తిన పెట్టుకుని నువ్వు నా ఎదురుగా నిలబడు. నేను గురి చూసి కాల్చేస్తా. అది రిస్క్ అవుతుందా బాస్? ఇలాంటి రిస్కులు చేయటం నాకు అలవాటేరా. ఓకే? ఆ రిస్క్ మీకు కాదు బాస్, నాకు. చెప్పింది చెయ్యి. గురుగురు ఏంటి గురు శాపంగా చూడని చూడకుండా వెళ్ళిపోతున్నావు? సారీ, నేను రాను. డోంట్ కాల్ మీ దేర్. ఈ రోజు నుంచి మందు మానేసి మంచి వాడిని అయిపోయాను. ఊరుకో గురు, నేను ఎన్నిసార్లు మానలేదు, మళ్ళీ ఎన్నిసార్లు మొదలట్లేదు.
పేస్ట్ ముళ్ళు లాంటి నాకు బీడి ముక్కలు ఏరుకునే నీకు పోలికేంట్రా? నాకున్న మనో నిగ్రహం, గుండె నిబ్బరం సద్దాం హుస్సేన్ కూడా లేవురా. సర్లే, మందు మానేసి నువ్వు నాశనం అయిపోతానంట నాకేంటి గురు? ఈ బాటిల్ మొత్తం రావట్లేదు గురు. నువ్వు మొత్తం తీయటంలో ఎక్స్పర్ట్ కదా, కొంచెం వచ్చి తీసి పెట్టు గురు. నేను రాను. భీష్ముళ్ళ గుండె నిబ్బరం ఉన్నాడువి, నీకేంటి గురు? రాగురు కొంచెం మొత్తం తీసి. ఏమండ్రా నాకు ఈ అగ్ని పరీక్ష? ఒరే బీడి ముక్క, మన ఊళ్ళో బాటిల్స్ మూతలు ఎప్పుడు స్లిప్ అయిపోతుంటాయి. అవును గురు. అందుకని ఇలా పట్టుకుని కింద 2 తట్టు, పైన 2 మొట్టు, ఎప్పుడు ఒక తిప్పు తిప్పు. ఏంట్రా నేను ఏదో 5 స్టార్ హోటల్ ఓపెన్ చేసినట్టు ఓపెన్ అయిపోయింది. తీసుకో గురు గురు, ఎంత ఉపకారం చేసావు, చిన్న పెగ్గేసిపో గురు. ఈ కోటేశ్వరరావు మాట అంటే మాట. దట్స్ ఆల్. అన్నా ఈ రోజు నుండి మా ఓనర్ గారు మీకు అప్పివ్వమన్నారండి. ఏంట్రా నేను మందు మానేసానంటే మీ అందరికి ఎగతాళిగా ఉంది. డ్రింకర్స్ లాభం లేదు, క్వార్టర్ కొట్టేయాల్సిందే. ఆడ కూతురు నేను కూడా చూడకుండా బయటికి గంటేసి మరి తలిపేసేసాడు. బస్తాగా హైదరాబాద్ అమ్మాయిని, ఇంత సెక్సీ గర్ల్ ని ఏదో పాపం లేని సారీ చెప్తే కొంచెం కూడా తిప్పారొట్టే. పెద్ద పోజు. ఈసారి కనపడి నేను అస్సలు మాట్లాడు. కమీనా పోలీసు కనపడితే అస్సలు మాట్లాడండి. మాకైతే అలా అనిపించట్లేదు. ఏదో ఉంది. ఒళ్ళంతా మండిపోతుంది. మళ్ళీ కనపడితేనా చచ్చిన మొహం కూడా చూడు. ఎవరు నువ్వు? నాకేం తెలీదు. రవికి ఇలాంటివన్నీ ఉన్నాయా? సైరా హితులారా, సన్నిహితులారా, ఫ్రెండ్స్, ఈ సాయంత్రపు సీమంతానికి. అరే సాయంత్రం సీమంతం కాబట్టి నువ్వు కూడా తెలుగు మాట్లాడుతున్నావు అంజద్ భాయ్. నా భారతదేశపు ప్రజలారా, మన కెప్టెన్ రవిజీ ఎంతో కష్టపడి బేగం సాహెబా సైరా బాను గారు తల్లి కాబోతున్న ఈ శుభ సందర్భంలో వారికి పుట్టబోయే బిడ్డకు ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలని ఆయురారోగ్యాలని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా పవిత్ర భారతదేశపు కళాకారుల తరఫున ఎక్ రంగీన్ మహఫిల్ నజరానా అంటే మా సినిమా వాళ్ళందరం విజయవాడ, వైజాగ్, నెల్లూరు, సింగపూర్ వెళ్లి రికార్డింగ్ డాన్సులు చేసి వస్తుంటామే, అది స్టార్ మై. చూడండి రంగనాయకులు గారు, అన్యాయంగా కేసులు ఎరికించడం మీ తొత్తు నేతాజీకే కాదు, మాకు తెలుసు. ఆ ఎస్ఐ ఉద్యోగం ఊడకుండా ఉండాలంటే అరెస్ట్ అయి ఉన్న వెంకటపతి, గురుమూర్తి విడుదల కావాలి. నువ్వే పని చేసినందుకు వాళ్ళిద్దరూ నీకెంత ఇచ్చారు? కొండంత అభిమానాన్ని. ఏం చేసుకుంటా ఆలడొగ్గేసి మా సైడ్కి వచ్చే డబ్బిస్తాం. డబ్బు నాకు కాదు, మీ దగ్గర బానిసల్లా పని చేస్తున్న లారీ డ్రైవర్లకు ఇవ్వండి. అమ్మో, ఇన్ని డిమాండ్లే. 3 నెలల బోనస్ ఇయ్యాలా, వెంటనే జీతాలు పెంచాలా, డ్రైవర్లు రోజుకు 8 గంటలు మాత్రమే పని చేస్తారా, టెంపరీ డ్రైవర్లందరినీ పర్మనెంట్ చేసేయాలా, డ్రైవర్లకు కాలని ఈ స్కూలు ఆసుపత్రి కట్టించాలా. యో ఇవన్నీ చేస్తే ఏంటి? మా కంపెనీ ఉండాలనా మూత పడాలనా?